వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాత కమిటీ రద్దు కావడంతో చాలా రోజులుగా ఈ నామినేటెడ్ పదవి కోసం ఆశాకులు తీవ్రంగా పోటీపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన అల్లూరి అశోక్ రెడ్డిని ఆ పదవి వరించింది. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందన్న కంది శ్రీనివాసరెడ్డి మాటలు మరోసారి రుజువయ్యాయి. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న అల్లూరి అశోక్ రెడ్డికి ఆ పదవి ఖాయమైంది. ఇక వైస్ చైర్మన్ గా సావాపూర్ విలాస్, సభ్యులుగా బాసా సంతోష్, నిమ్మల ప్రభాకర్, సాదలి రామన్న, నరకట్ల స్వామి, మాడవి చంద్రకాంత్, గౌర్కర్ సీతారాం, తుడుం రాములు, షేక్ మహ్మద్, ధూమల ఆసక్క, అదేవిధంగా ఎల్మా రామరెడ్డి, విక్రాంత్ కుమార్ కేతన్, తునికవార్ రాజన్నల పేర్లు ఖరారయ్యాయి. దీంతో కంది శ్రీనివాసరెడ్డి కృషి ఫలించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఇందుకోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు వారంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక పాత కమిటీ రద్దు కావడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక చాలా రోజులుగా ఈ నామినేటెడ్ పదవి కోసం ఆహాస్యవర్కులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన అల్లూరి అశోక్ రెడ్డిని ఆ పదవి వరించింది. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందన్న కంది శ్రీనివాసరెడ్డి మాటలు మరోసారి రుజువయ్యాయి. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న అల్లూరి అశోక్ రెడ్డికి ఆ పదవి ఖాయమైంది. ఇక వైస్ చైర్మన్ గా సావాపూర్ విలాస్, సభ్యులుగా బాసా సంతోష్, నిమ్మల ప్రభాకర్, సాదలి రామన్న, నరకట్ల స్వామి, మాడవి చంద్రకాంత్, గౌరకర్ సీతారాం, తుడుం రాములు, షేక్ మహ్మద్, తుమల ఆశక్క, ఎల్మా రామరెడ్డి, విక్రాంత్ కుమార్ కేతన్, తునికవారు రాజన్నల పేర్లు ఖరారయ్యాయి. దీంతో కంది శ్రీనివాసరెడ్డి కృషి ఫలించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటుగా ఇందుకోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు వారంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పాత కమిటీ రద్దు కావడంతో చాలా రోజులుగా ఈ నామినేటెడ్ పదవి కోసం ఆశావహులు తీవ్రంగా పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన అల్లూరి అశోక్ రెడ్డినే ఆ పదవి వరించింది. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందన్న కంది శ్రీనివాసరెడ్డి మాటలు మరోసారి రుజువయ్యాయి. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న అల్లూరి అశోక్ రెడ్డికి ఆ పదవి ఖాయమైంది. ఇక వైస్ చైర్మన్ గా సావాపూర్ విలాస్, సభ్యులు బాస సంతోష్, నిమ్మల ప్రభాకర్, సాధలి రామన్న, నరకట్ల స్వామి, మాడవి చంద్రకాంత్, గౌరకర్ సీతారాం, తొడుం రాములు, షేక్ మహ్మద్, దూమల ఆశక్క, ఎల్మరామరెడ్డి, విక్రాంత్ కుమార్ కేతన్, అదేవిధంగా తునికివారు రాజన్నల పేరు ఖరారయ్యాయి. దీంతో కంది శ్రీనివాసరెడ్డి కృషి ఫలించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఇందుకోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు వారంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్రేకింగ్ చూసిన ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాత కమిటీకి అద్దు రావడంతోనే చాలా రోజులుగా నామినేటెడ్ పదవి కోసం ఆశావహులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన అల్లూరి అశోక్ రెడ్డిని ఆ పదవి వరించింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఇంత ముందే దాదాపుగా ముందు నుంచి అనుకున్నట్టుగా జైనత్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డి నియామకం జరిగింది. కానీ శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఇంతకు ముందే అతన్ని చైర్మన్ గా నియమించాలంటూ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు అనుగుణంగానే ఈ రోజు ఉత్తర్వులు కూడా బయటకు వెలువడ్డాయి. అల్లూరి అశోక్ రెడ్డిని జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అలాగే వైస్ చైర్మన్ గా సావుపుర విలాస్, దాంతో పాటు మరొక 16 మంది సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. అయితే తను ఇతని అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి గతం నుంచి కూడా కాంగ్రెస్ ను నమ్ముకొని దాదాపుగా ఒక 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అతను పనిచేస్తున్నట్టుగా దానికి తగ్గట్టుగానే, అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అవిష్టానికి తగ్గట్టుగా పనిచేస్తారో ఖచ్చితంగా వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయనేటటువంటి యొక్క కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని ప్రకారంగా అల్లూరి అశోక్ రెడ్డి 92లో సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ముందు నుంచి కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అయితే 92 కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైనటువంటి కార్యకర్తగా, తర్వాత అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ 93లో శాసనాల ప్రాజెక్టు వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత 3 సార్లు దీపాయగూడ 9వ సంఘం చైర్మన్ గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. ఇక శాసనాల ప్రాజెక్టు లెవెల్ చైర్మన్ గా, అంటే దాదాపుగా చైర్మన్ గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత కంది శ్రీనివాసరెడ్డి కృషితో ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన నియామకం అయ్యారు. దీంతో ఆయన చాలా హర్షం వ్యక్తం చేశారు. తనకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా తన బాధ్యతకు, తన పదవికి తాను న్యాయం చేస్తానని పార్టీ హైకమాండ్ కు, కంది శ్రీనివాసరెడ్డికి, అలాగే అందరికి కూడా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తనపై ఉంచినటువంటి యొక్క బాధ్యత ఏదో ఆ బాధ్యతకు శాయశక్తుల ఆహార్నిశలు కృషి చేస్తారని చెప్పేసి అల్లూరి అశోక్ రెడ్డి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఈ వార్త మటుకు ఇటు జైనత్ మండలంలోని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి అశోక్ రెడ్డి ఖచ్చితంగా ఆ పదవికి తగిన వ్యక్తిగా కూడా వాళ్ళందరూ భావిస్తున్నారు. వరుణ్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.